ఉన్నది. మేము ఒకప్పుడు ఇందులో ఉంటుంది. ఇది బాల్కనీ, ఇది పైకి స్టెప్స్, ఇట్లా పైకి వెళ్ళాలి. పైన 2 రూములు ఉంటాయి. ఇది కిందికి స్టెప్స్, ఇదంతా కూడా బాల్కనీ. ఇది హాలు, పెద్దగా ఉంటుంది హాలు. ఇది హాలు, ఇది ఒక బెడ్రూము. అద్దాలు అయితే గాలికి పట్టుకునే ఎగిరిపోయినాయి చూడండి. ఇది బెడ్రూము, ఇది ఒక బెడ్రూము. దీనికైతే ఉవ్వడస్తలేదు రెంట్. ఇది ఒక బెడ్రూము. అక్కడ చిన్న బాత్రూమ్ ఉంది, చూసారు కదా. ఓన్లీ బాత్రూమే ఉంటుంది. ఇట్లా కనిపించదా మీకు? బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఇదొక బెడ్రూమ్. మేము ఇక్కడనే పడుకుంటాం. మంచము ఈయనే, బీరువా ఈడ ఉంటుండే, మంచం ఈడ వరకు వస్తుండే. ఇట్లా చిన్న సందు. ఇది బాత్రూమ్ లెట్రిన్కు. ఇదొక బాత్రూమ్ లెట్రిన్ అన్నట్టు. ఇదో ఫ్యాన్ పెట్టుకున్నాడు సారు, కింద పెట్టుకొని పండుకుంటాడు సారు. ఇంకా ఈడ నిన్న మొన్న మామిడికాయలు పెట్టినా కదా, ఊడ్చిపెట్టిన ఎత్తనీకే. ఇప్పుడు ఎవరు రారు, ఊరు శుభ్రం చేయరు. ఇది చిన్న బాల్కనీ, ఇది బయటికి అన్నట్టు. అక్కడ బయట కనిపిస్తుంది చూడు, ఆ పిల్లలు ఉన్నది మా అన్న వాళ్ళ ఇల్లు. అది బ్లాక్, చిన్న బ్లాక్ గేట్ ఉంది. 3rd floors ఉన్నాయి చూడండి. అది మా పెద్దమ్మ కొడుకు. ఇదేమో కిచెన్, ఆ పైన టాప్ ఉంటుంది. ఇది కిచెన్. అక్కడ చూడండి ఎట్లయిందో. అగో ఊసాలి కిచెన్ అన్నట్టు. కిచెన్కు బాగానే ఉంది రూము, మంచిగానే. అయితే అందరు ఏమంటారంటే వెనక ఉంది రూము, కిచెన్కు వెనక ఉంది అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. వెనక ఉంటే ఏమైంది, మంచిగా ఉంటుంది కదా. వెనకటి కాలంలో వెనకనే ఉండేది. ఇది కిందికి మాది చూడండి, కింద కనిపిస్తుందా మాది. ఇది పక్కింటి వాళ్ళది. చూద్దాం పని పక్కింటి వాళ్ళది చూపిస్తా, అంటే పక్క పోర్షన్ మాదే చూపిస్తా. ఇంకా సెల్ఫ్లు, ఇంకా ఇది ఇక అద్దాలు చూడండి ఎట్లా పోయినావు. ఇది కూడా మాదే. చూడండి ఇది మొదటి రూమ్. ఏం చేస్తున్నారా? ఇది మొదటి రూమ్. ఇలా సమానం అన్నట్టు. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావడం. ఇది సెకండ్. ఇది కిచెన్, ఇది కిచెన్ అన్నట్టు. ఏం దోశలు ఎవరు తినలేరా? అలా ఎందుకు అట్లా మిగిలినాయి దోశలు? వేసుకోండి, గడేస్తున్నాడు. ఓకే, ఇదండి. అగో ఇక్కడ చూడండి, జాజిమల్లె చెట్టు, నాగమల్లె చెట్టు మధ్యలో కూస్తుంది. ఎటు కాకుండా కింద కూస్తే కింద దింపొచ్చు, పైన కూస్తే పైన దింపొచ్చు. కానీ అట్లా కూస్తలేదు. ఏం చేద్దాం? ఇదే మా రాజ్యం, నా సామ్రాజ్యం, ఈ రమాదేవి సామ్రాజ్యం. కూర్చోడానికి కుర్చీ లేక, పడుకోవడానికి మంచం లేక, ఉండడానికి ఇల్లు లేని ఈ పంతులమ్మ ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి ₹1 కూడా ఎవరిది కూడా ఆశించకుండా తన డబ్బులతోనే తనే ఈ ఇండ్లు కట్టించింది. కిందిది మాత్రం చూపను. పైదైతే 2 రూములు ఉంటాయి. ఈ రూముల మీద ఉంటాయి, 2 రూములు ఉంటాయి. బాగుంటాయి కూడా. 2 రూములు కూడా మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఉన్న రూములు 2 కూడా టైల్స్ వేసి మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. ఓకేనా? నా పై మేడలోని ఇండ్లు ఇవి. మా పచ్చడి అది చూస్తున్నారు కదా, నా పచ్చడి. అప్పుడు దాని ఉన్నది కిందికి తగ్గింది, ఇంకా కిందికి తగ్గుతుంది. ఓకే, బాయ్.